ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్న ముందే చెప్పారు చేత చాలా చిన్న ప్రసంగాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. నేను 1989 సంవత్సరంలో ఫస్ట్ టైం బాంబే వెళ్ళాను. 89 మా ప్రాంతపు వాళ్ళు గోరేగాంలో ఉన్నారు. వారు 3 days మీటింగ్స్కి పిలిచారు. 89లో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు అఫ్కోర్స్ అది సాయంకాల కూటం అనుకోండి. సిటీస్లో 5:30 కల్లా మీటింగ్స్ స్టార్ట్ చేస్తారు. బై 8 PM గ్యారంటీగా, ఇఫ్ నాట్ 8:15 క్లోజ్ చేస్తారు. 8:15 తర్వాత పట్టణాల్లో మనం మాట్లాడితే ఎవరు వినరు, కుర్చీలు ఒకటే ఉంటాయి. అంచేత అంటే కన్వీనియన్స్ కోసం వాళ్ళు త్వరపడి వెళతారు. నాకు ముందు ఒక ఆయన మాట్లాడాడు, తర్వాత నేను మాట్లాడాలి. లేఖనాలు చదివాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక కాగితం తెచ్చి ఎవరో నా బైబిల్ మీద పెట్టారు. నేను ప్రార్థన అయ్యాక ఎలా చూశాను, తెలుగులోని రాశారు. మరాఠీ అయితే నా వల్ల కాకపోను, తెలుగులో ఉంది. చిన్న ప్రసంగం చేయవారు ధన్యులు, వారు బొంబాయికి మరలా పిలువబడదురని రాశారు. అర్థమైందా? చిన్న ప్రసంగం చేయవారు ధన్యులు, వారు బొంబాయికి మరలా పడదు. నాకు బొంబాయి వెళ్ళాలనే ఉంది, అంటే చాలాసార్లు వెళ్ళాం. అంచేత మీతో కూడా చాలా క్లుప్తంగా ఒక 30 minutes మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అన్నగారు చెప్పినట్లుగా భోజనానికి ముందు భక్తి భుజించదని చెప్తారన్నమాట, రక్తి కట్టదని చెప్తారు. ఆకలి సమయంలో వాక్యం ఎక్కదు ఎవరికైనా కానీ. అంచేత ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని భావిస్తున్నాను. 2 దేవుని దాసులు అద్భుతమైన విషయాలు, పేతురు జీవితంలోంచి శ్రేష్టమైన సంగతులు, హెబ్రీయులకు రాయబడిన పత్రికలోంచి కూడా అమూల్యమైన విషయాలు, అవి వింటూ ఉంటుంటే ఎక్కడో పరలోకంలో విహరిస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉన్నాయి. అంత అమేజింగ్ థింగ్స్ మనం వింటూ ఉన్నాం. చాలా సంతోషం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. నేను టైము పెట్టుకున్నాను, కరెక్ట్గా 1:15 కల్లా నేను క్లోజ్ చేస్తాను. 1వ అధ్యాయం 1వ వచనంలోంచి మనం కొన్ని వచనాలు ధ్యానం చేస్తూ వచ్చాం. తిరిగి అదే విషయాన్ని మనం కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులోని పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనాలు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. మమ్మలను ప్రేమించి నీ వాక్య వర్షాన్ని ఈ మందిరంలో కురిపిస్తున్నందుకు నీకు వందనాలు. నిన్న ఉదయం ఆరంభించినటువంటి ఈ ధ్యానాలు మీ దాసులమైన మా ద్వారా మీరు మాట్లాడించుకుంటూ సంఘానికి క్షేమాభివృద్ధిని, విశ్వాసులకు ఉద్యమాన్ని, వెనుకబడిన వారిని ప్రోత్సహించే నేపథ్యంలో మీరు మాట్లాడుతున్నందుకై స్తుతులు చెల్లిస్తూ మాతో మరొకసారి మాట్లాడమని యేసు ప్రభు నామంలో సహాయము కోరుచున్నాము తండ్రి, ఆమేన్. మనం కొన్ని మాటలు ఈ పత్రికలోంచి ధ్యానం చేసాం. అవన్నీ నేను చెప్పడం లేదు, కానీ హెడ్డింగ్స్ ఒకటే చెప్తాను. ఎఫెసీయులను పరిశుద్ధులు అని ఉద్దేశించాడు 1వ వచనంలో. నా ఆలోచన, నా ధ్యానం ఏంటంటే, మధ్యలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళు పరిశుద్ధులుగా కనబడలేదు అసలు. దే ఆర్ నాట్ సెయింట్స్. కానీ దేవుడు వారిని పరిశుద్ధులుగా చేశాడు. ఎటువంటి వారిని పరిశుద్ధులుగా చేశాడంటే, చచ్చిన వారిని అని చెప్పుకున్నాం. ఆ తర్వాత వాయుమండల సంబంధమైన అధిపతి అనుచరులు అని చెప్పుకున్నాం. 3వ సంగతి దైవోగ్రతకు పాత్రులైన వారు అని చెప్పుకున్నాం. 4వ సంగతి అన్యజనులు సున్నతి లేనివారు అని చెప్పుకున్నాం. 5వ సంగతి ఇశ్రాయేలుతో సహపౌరులు కారు, పరజనులు, పరదేశులు అని చెప్పుకున్నాం. 6వ సంగతి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎఫెషియన్స్. ప్రభు దగ్గరకు రాకముందు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని రక్షించిన ప్రభువు మనల్ని ఎందుకు రక్షించడు? అది
మనం ఛాలెంజ్ చేసేటువంటి సంగతి. చీకటిగా ఉన్నవారు, అన్యజనులైన వారు, ఉగ్రతకు పాలైనటువంటి వారు, ఇలాగున చచ్చిన వారు, ఇలాంటి వారిని రక్షించిన మన రక్షకుడైన యేసు ప్రభువారు మనల్ని కూడా రక్షించాడు, రక్షిస్తూ ఉన్నాడు. మన రక్షణ గురించి మనమే చెప్తాం, ఎవరు చెప్పరు. త్రికాల రక్షణ మంది, త్రికాల రక్షణ, 3 కాలాలకు సంబంధించిన రక్షణ అని మన పెద్దలు మనకి బాగా పరిచయం చేసి ఈ సంగతులన్నీ నేర్పించారు. అందుచేత నేనేం చెప్తున్నానంటే, ఈ రక్షణ మనకెంత శ్రేష్టమైందో, ప్రభు ఎలాగున రక్షించగలడు అనే సంగతులు మనం చూస్తూ వస్తుంటుండగా, ఎఫెసీలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే నేనే చదువుతాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. అక్కడ పౌలు గారు వారి గురించే చెప్తున్నాడు, అక్కడే ఉన్నాడు ఆయన. ద బుక్ ఆఫ్ 1 Corinthians చాప్టర్ 16 verse 9. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించినది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతుకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును అన్నాడు. ఎవరి గురించి? ఎఫెసీల గురించి. 3.5 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళకి వీడుకోలు చెప్పి వెళదామని అనుకుంటున్నాడు, కానీ సంగతి జరిగింది అక్కడ. ఆయన నిలిచి దేవుని పరిచర్య చేయడానికి ఒక మంచి చిన్న పాయింట్ దొరికింది. ఏమిటనంటే, ఎఫెసీలు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని ఎదిరిస్తున్నారు. సిస్టర్, బ్రదర్, వాక్యాన్ని ఎదిరిస్తున్నారు అన్నమాట. చెప్పిన ప్రతిదాన్ని అడ్డుకుంటున్నారన్నమాట, ప్రశ్నలు వేస్తున్నారు. ఇదేలాగు అదేలాగు. కన్య అయిన మరియ పురుషుని ప్రమేయం లేకుండా కుమారుని ఎలా కంది? ఎక్కడో రక్షకుడు చనిపోతే మనకెలాగొస్తుంది? ఎంతో కాలం క్రితం చనిపోతే ఇప్పుడు ఎలాగొస్తుంది? ఇలాగను చాలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. పౌలు ఆత్మావేశుడై మాట్లాడుతుంటే వాక్యమును ఎదిరించువారు అనేకులు తారసపడ్డారు. అది పాయింట్. అప్పుడు ఇలా చెప్పాడు, వాస్తవానికి నేను వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఎదిరించువారు అనేకులు ఉన్నారు కనుక నేను తర్వాత మీ దగ్గరకు వస్తాను, ఇంకా కొంత టైం తీసుకుంటాను. ఈ ఎదిరించే వారితో ఐసా పైసా ఉల్టా సీదా తేల్చేసి వస్తాను. పౌరుషంగా మాట్లాడుతున్నాడు పౌలు. కార్యానుకూలమైన సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే దేవుడు ఇక్కడ ఉంచాడేమో నన్ను. ఈ మిషనరీ ప్రయాణంలో నేను ఇక్కడ ఉండడానికి గల కారణం ఇదేనేమో అని చెప్పి వాక్యమును ఎదిరించు వారితో, సత్యమును ఎదిరించు వారితో, సువార్తను ఎదిరిస్తున్న వారితో, దేవుని వాక్యానికి లోబడిన వారితో, లేఖనముల ప్రకారం జీవించిన వారితో బోధించడానికి ఆ సమయాన్ని ఆయన వినియోగించుకున్నాడని మనం గ్రహించాలి. పౌలు పౌరుషంగా ఇదే చెప్తున్నాడు. ఎదిరించేవారు ఉన్నారు, వాక్యాన్ని ఎదిరించేవారు, వాళ్ళందరూ కూడా సత్యాన్ని ఎదిరించేవారు, ప్రభువుని ఎదిరించేవారు, రక్షణను తిరస్కరించేవారు. ఇంకా ఎన్నిసార్లు చెప్పుకుని మాటలు రాకుండా మానం. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో పౌలు అక్కడ నిలిచి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకు కూడా ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు వీధుల వెంట కరపత్రాలు పట్టుకుని వెళ్ళి దేవుని వాక్యం చెప్తా ఉంటే ఆలకించేవారు, వినేవారు, సభలను అడ్డుకునేవారు కాదు. వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటున్నారులే అనుకున్నారు. ఈ రోజున మనం వీధిలోకి వెళ్ళడానికి అవకాశాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మారింది, ముందున్న తడాకా అన్నారు, అంతే. ఇంకా మనం దాంట్లో కలిసిపోవలసింది. మన కొరకు ఎటువంటి శ్రమలు కాచుకొని ఉన్నాయో, ఇంకా మనం ఈ ప్రభుత్వం వచ్చింది కనుక మనం ఎలాంటి హింసలు పడాలో అవన్నీ ముందే దేవుడు నిర్ణయం చేశాడు. భక్తులందరూ ప్రార్థన చేశారు మనకు అనుకూలమైన ప్రభుత్వం కావాలని. ఎవనికి రాజ్యమో వానికి రాజ్యము, ఎవనికి ప్రభుత్వమో వానికి ప్రభుత్వం ఇవ్వడం దేవుని ఉద్దేశమని దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినట్టుగా ప్రభు తనకిష్టం వచ్చినటువంటి రాజ్యాన్ని ఏదో రకంగా బలవంతంగానో ధర్మంగానో అధర్మంగానో మెట్టుకు మారని అన్నమాట. ఇప్పుడు మనకి శ్రమలు ఆరంభం కానున్నాయనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడే కావాలని ఇలా చేసాడేమో కూడా మనకు తెలియదు. ఇందులో నిజమైన విశ్వాసులు ఎంతో, నామకార్థ భక్తులు ఎంతమందో, మామూలుగా ఉన్న వాళ్ళు ఎంతమందో, సర్టిఫికెట్లు ఎంతమందికి ఎస్సీ అని ఉందో,
నిజంగా మార్చుకున్న వారు ఎంతమంది ఉన్నారో, ప్రభు కొరకు జీవించడానికి, ప్రాణాలు త్యాగం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో మనం రెడీ కావాల్సింది. ఇంక అయిపోయింది, ఇంకా మన చాప్టర్ ఆల్మోస్ట్. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. ప్రభు ఎంతకాలం ఈ శ్రమలను అనుభవిస్తాడో మనకు తెలియదు. వాక్యమును ఎదిరించువారు. మణిపూర్లో ఆరంభమైన సంగతులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరంభం అవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అంతే, చాలా సంగతులు మనం వింటా ఉన్నాం అన్నమాట. కనుక వాక్యమును ఎదిరించువారు. మందిరాల్లో చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవును, బయటికి వెళ్ళడానికి అసలు లేవు అనుకోండి. మందిరంలో కూడా అక్కడక్కడ ఇప్పటికే మనం బోళ్ళని చూసాం కదా. లోనుకు వచ్చి బలవంతంగా హిందువుల మాటలు చెప్పించి సేవకులను కొట్టి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు చేసి కూలగొట్టిన సంభవాలు మనం అనేకమైనవి చూసాం. పౌలు కాలంలో కూడా ఉన్నాయంట. అది మనకు కొంత ధైర్యం ఏంటంటే ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందుకని పౌలు అన్నాడు, నేను ఎఫెసులోనే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, కొంతకాలం ఇక్కడే ఉండి నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను అందిస్తాను, సువార్తను ప్రకటిస్తాను అని చెప్పేటువంటి సంగతిని మనం చూస్తున్నాం పిల్ల. అంచేత మనం ప్రభువు రాకడ కొరకు సిద్ధపడే ముందు శ్రమలు తప్పనిసరిగా వస్తాయని చెప్పాడు. వాటిని అనుభవించడానికి, ఎదుర్కోవడానికి మరింత భక్తి కలిగిన వారమై, ఇందాక మనం పాడుకున్నట్టుగా, నేను జీవిస్తే ఆయన కొరకే జీవిస్తా, నేను ఆయన కొరకే బ్రతుకుతాననే నిర్ణయాలకి బహుశా ఈ సభలు నాంది పలుకుతున్నాయేమని నేను అనుకున్నాను. అలనాడు స్టెఫెను కూడా మాట్లాడాడు. మెడవంచని వారులారా, అపోస్తుల కార్యాల గ్రంథం 7:51లో ఇలా అన్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నల్లని వారులారా, బ్రాకెట్లో మెడ వంచని వారులారా అని చెప్పి, మీ హృదయములందును చెవులందును సున్నతి పొందని వారులారా, మీ పితల వలె మీరు కూడా పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అని చెప్పి. గనుక ఎఫెసీలు ఆరంభంలో ఎలాంటి వారంటే వాక్యమును ఎదిరించిన వారు. అసలు చెప్పనివ్వలేదు పౌల్ని. ఆయన దగ్గర ఉన్న బహుశా పుస్తకాలు లాంటివి ఏమన్నా ఉంటే లాక్కున్నారేమో, అతని మీద తిరుగుబాటు చేసి ఉంటారు. వాక్యమును ఎదిరించేవారు. ప్రపంచంలో బోళ్ళమంతున్నారు, సంఘాలలో కూడా ఉన్నారు, సంఘాలలో కూడా ఉన్నారన్నమాట. మోషే కాలం నుంచి ఉన్నారు. తిమోతి పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక 3:8 అక్కడ జ్ఞాపకం చేశాడు. నిర్గమకాండ గ్రంథంలో జరిగిన సంగతులను తిమోతి 2వ పత్రిక 3:8 జ్ఞాపకం చేశాడు. ఏమని ఇలాగన్నాడు, మోషే కాలంలో కూడా ఎంబ్రి అనువారు మోషేను ఎదిరించారు. వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఓ తిమోతి జాగ్రత్త. ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని ఎదిరించేవారు. సంఘాల్లో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఎంబ్రేలు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. దేవుని బిడ్డలారా, వాక్యమును ఎదిరించడం ఎంత అపాయకరమైన సంగతి. వాక్యాన్ని తిరస్కరించడం ఎంత దేవునికి విరుద్ధమైన సంగతి. అవును, కొంతమంది అనుకున్నారు, మేము బైబిల్ చింపేశాం, మేము క్రైస్తవులను కొట్టేశాం, కింద పడేసి తొక్కేశాం, అలా చేసాం, ఇలా చేసేసాం, ఇంకా మా ఇష్టం, గుళ్ళు మీదకెక్కి సిలువలు పగలగొట్టాం, అవి చేసాం, ఈ చేసాం, కాళ్ళు ఎగరేస్తున్నారు. మంచిదే, కానీ ఖచ్చితంగా దేవుని శిక్షను వారు అనుభవిస్తారనే సత్యం వారికి అర్థం కాదు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం విశ్వాసంతో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ వాక్యమును సమయమందును అసమయమందును ప్రకటించేవారుగా ఉండడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. మనం మర్చిపోకూడదు, మనం మానకూడదు, మన పని మనం చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ ఎదిరించేవారు ఉంటారు. నేను పుస్తకం చదువుతున్నాను, అందులో ఒక మంచి స్టోరీ కనపడింది. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనకు 12 మంది పిల్లలు ఉన్నారు. ఆయన గొప్ప సేవకుడు. ఆయనకు ముందుగా పుట్టిన కుమారుడు పేరు హెన్రీ అతని పేరు. వాళ్ళు ప్రతి సంవత్సరం క్రిస్మస్లో 12 మంది తల్లి తండ్రి ఒక ఇంట్లో కూడుకుంటారు. వారు కూడుకుని క్రిస్మస్ చేసుకుంటారు, వాక్యం చెప్పుకుంటారు. అయితే విషయం ఏంటంటే
చిన్న కుమారు దగ్గర నుంచి వస్తుందన్నమాట. అప్పటికి 11 క్రిస్మస్లు జరిగిపోయినాయి. 12వ క్రిస్మస్ పెద్ద కుమారుని ఇంట ఆరంభమైంది. తండ్రి వచ్చాడు, అందరూ బంధువులు వచ్చారు, సిస్టర్స్, బ్రదర్స్, వారి భర్తలు, భార్యలు, పిల్లలు అందరూ వచ్చారు. దాదాపు ఒక 100 మంది ఉన్నారు వాళ్ళు. పెద్ద కుమారుడు హెన్రీ చక్కని పదార్థాలన్నీ, పెద్ద డైనింగ్ టేబుల్, సాల్మన్ టేబుల్ అంటారు కదా, పెద్దది సిద్ధం చేశాడు. అన్నీ వండి అక్కడ పెట్టాడు. తండ్రి అన్నాడు, మనమందరం లేచి ప్రార్థన చేసుకుని ఈ యొక్క విందులో ప్రవేశిద్దామని చెప్పి అన్నాడు. ఆయన పేరేదో మర్చిపోయాను, 3 అక్షరాల పేరు ఉంటుంది, బహుశా అది ఇంగ్లాండ్లో అనుకుంటున్నాను, మర్చిపోయాను. ఏం జరిగిందంటే అన్నీ వడ్డించారు. తండ్రి అన్నాడు, లేచి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అన్నాడు. ప్రార్థన చేయడానికి తండ్రి నిలబడ్డాను, అందరు నిలబడ్డారు. పెద్ద కొడుకు హెన్రీ, ఆయన పేరు ఒకటే నాకు గుర్తుంది, డాడీ ప్రార్థన చేస్తే చేసావు, ఈ పదార్థాలని నేను కష్టపడి సంపాదించాను, దేవుడిచ్చినవి కాదు, నువ్వు దేవుడు దయ వలన ఇవన్నీ అనుగ్రహించబడ్డాయని ప్రార్థన చేస్తాము, దయచేసి అలా చెయ్యొద్దు అని తండ్రిని అన్నాడు. అందరూ ఆశ్చర్యపడి, ఇదేంటిరా భోంచేసి ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఆహారాన్ని దీవించండి, ఇచ్చినందుకు వందనాలని చెప్తున్నావు, వీడేంటి ఇలా మాట్లాడాడు అని అనుకుంటున్నాడు మనసులో. వెంటనే ఇలాగ అన్నాడు, చేతినున్న రిస్ట్ తీసి అలా పెట్టి, డాడీ దేవుడు, మీ దేవుడు గొప్పోడైతే మీ దేవుడికి 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, నన్ను చంపమను అన్నాడు. భోజనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, అందరూ ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడ్డారు. నీ దేవుడికి 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఇదిగో రిస్ట్ వాచ్ తీసి ఇక్కడ పెట్టాను, నన్ను చంపమను, నన్ను చంపితే ఆయన నిజమైన దేవుడు అన్నాడు. సభ మౌనంగా ఉందన్నమాట. తండ్రి ఇంకేమీ ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ కుర్రోడు ఎలాగన్నాడు, 1 నిమిషం అయిపోయింది, ఇంకా 4 నిమిషాలు ఉన్నాయి మీ దేవుడికి. మళ్ళీ అంటున్నాడు, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 ఉన్నాయి, చంపమను, మీ దేవుడు గొప్పోడైతే. తండ్రి బోధకుడు, సువార్థికుడు, కుమారుడేమో నాస్తికుడు లాంటివాడు అనమాట. 5 నిమిషాలు అయిపోయింది, పగలబడి నవ్వుతున్నాడు. తండ్రిలా మాట్లాడాడు, బాబు హెన్రీ, నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నీ కోసం ప్రార్థన చేశానురా నేను. నువ్వు దేవుని సేవకుడు వాళ్ళని నేను సమర్పించుకున్నాను. నువ్వు దేవుని సేవకుడు కాలేదు సరే కదా, ఒక నాస్తికుడిగా ఇలా తయారయ్యావు. నువ్వు వాచి తీసి ఇలా పెట్టినప్పుడే ప్రార్థన చేస్తున్నాను దేవునితోటి, ప్రభువా వీడిని చంపొద్దు నాయనా, వీడిని చంపొద్దు నాయనా. నా ప్రార్థన దేవుడు విన్నాడు, అందుకే నేను చంపలేదు. నేను ప్రార్థన చేసి ఉండకపోతే ఇప్పటికి నువ్వు చచ్చిపోతావు. నా దేవుడంత ప్రేమ కలిగిన వాడని చెప్పి మాట్లాడుతున్నాడు. అతను ఇంకా తాగి నానా హైరానా చేశాడు. విందుగా ముగిలేదు, అదేదో విషాదంగా ముగిసింది, వెళ్ళిపోయింది. ఎవ్వరు భోజనం చేయలేదు. వాడు తాగి తందనాలాడి ఆ భోజనాలను అటు ఇటు చెల్లా చెదరు చేసి ఎన్నో రకాలుగా చేశాడు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ ఇళ్ళకి. ఆ తర్వాత కొంతకాలం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు హెన్రీ బాగానున్నాడు. కానీ ఆ త్రాగుబోతనం వల్ల తన శరీర ఆరోగ్యాన్ని పోగొట్టుకుని బలహీనుడైపోయి, గడ్డం పెరిగిపోయి, గుడ్డలు మాసిపోయి, తిండి లేక భార్య పిల్లలు విడిచిపెట్టి రోడ్లంటా తిరుగుతూ జీవించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా హెన్రీ ఎప్పుడున్నాడో నాకు తెలియదు, నేను నిద్రించాడు నాయన, నువ్వు చంపలేదు, నువ్వు కనికరించావు, బ్రతికించావు, ఎక్కడున్నవాడు నేను నమ్ముకోవాలని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అతని చేతిలో ఒక షిల్లింగ్ ఉంది. ఈవేళ ఇంటికి వెళ్ళి ఈ బీరుకాయ బాగా తాగేసేసి ఇష్టానుసారంగా నేను దేవుని ఎన్ని తిట్టాలని తిట్టేసేసి సూసైడ్ చేసుకుందాం అనుకునేటువంటి మనసు వచ్చింది వాడికి. దొరికిన షెల్లింగ్తో బీరుకాయ కొనుక్కున్నాడు, వచ్చాడు, తాగాడు, మొత్తం అయిపోయింది, ఏం చేయలేకపోయాడు. ఉదయాన్ని లేచి చూసేటప్పటికి అతనికి రకరకాల గాయాలు, పుళ్ళైపోయిన శరీరం అంతా. ఇంకక్కడి నుంచి అడుక్కుంటూ బయలుదేరాడు. ఇతర దేశానికి, పక్కనున్న దూరదేశానికి వెళతాడు హెన్రీ. 1 సంవత్సరం అలాగే తిరిగాడు. రోడ్ల మీద చుట్టపీకులు, బీడీలు, సిగరెట్లు, ఆకులు, తినేసిన ఆకులు నాకడం ఇవన్నీ చేశాడు. ప్రభు తండ్రి ప్రార్థన వింటూనే ఉన్నాడు. ఒక రోజున ఎక్కడో చిన్న చోట ప్రార్థన జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రేరేపించాడు. ప్రేరేపించిన తర్వాత నెమ్మదిగా అక్కడికి వెళ్ళి కూర్చుందాం అనుకుని ఆ పాటలు విని వరండా దగ్గరికి వెళ్ళాడు. ఎవరో చూసి అన్నారు, లోనకి రావచ్చు కదా అన్నారు. చిరిగిపోయిన బట్టలతో, మాసిన గెడ్డంతో, పెరిగిపోయిన తలతో నెమ్మదిగా వచ్చి చివర కూర్చున్నాడు.
భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ ఆత్మదేవుడు దర్శించాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు, ఒప్పించబడ్డాడు, రక్షించబడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడే ఉంచుకుని పెంచాడు ఆ పాస్టర్ గారు. అతడు కూడా గొప్ప సేవకుడయ్యాడు. ఎదిరించువారు అనేకులు ఉంటారు. తల్లిదండ్రులుగా, సంఘంగా, దేవుని సేవకులుగా మనం చేసే ప్రార్థనలకు దేవుడు గ్యారంటీగా జవాబిస్తాడు. అర్థమైందా? ఒక భక్తుడు ఎలాగన్నాడు, ఆలస్యాలు అలక్ష్యాలు కావు. మనం చేసే ప్రార్థనలకి వెంటనే జవాబులు రాకపోవచ్చు, కానీ ఆలస్యాలు అలక్ష్యాలు కాదు. డిలేస్ ఆర్ నాట్ డినైస్. అందుచేత మనం ఎదిరించే వారి ముందు నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి కావలసిన శక్తిని ప్రభు దగ్గర నుంచి మనం కోరుకోవలసిన అవసరత ఉంది. ఎదిరించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతారు కూడాను. మనం భయపడాల్సిన పని లేదు. జ్ఞానయుక్తంగా, సమయానుకూలంగా, సమయస్ఫూర్తిగా యేసు ప్రభువారు తన శిష్యులకి ఏం చెప్పాడో అదే ప్యాటర్న్ మనం పాటించాలి. కొన్నిసార్లు ఇలాగన్నాడు, మీరు మాట్లాడండి, మీలో ఉండి పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తాడన్నాడు. కొన్నిసార్లు ఇలాగో చెప్పాడు, మీరు ఈ స్థలం విడిచిపెట్టి ఇంకో చోటకి వెళ్ళిపోండి అని చెప్పాడు. అది కూడా ఉంది. ఇక్కడి నుంచి మీరు ఇంకో చోటకి వెళ్ళండి. కనుక దేవుడిచ్చిన ఆలోచన చొప్పున, పరిశుద్ధాత్మక ప్రేరణ చొప్పున మీరు దేవుని పని చేయండి అనే విషయాన్ని ప్రభువు వారికి చెప్పినట్టుగానే మనకు కూడా చెప్తున్నాడు. మెట్టుకు వాక్యమును ఎదిరించువారు అనేకులుగా కాబోతా ఉన్నారు. క్షణక్షణం మనం ఎక్కడున్నా సరే, ఏం మాట్లాడినా నోట్లోంచి ఒక మాట వస్తే పట్టుకుని దాన్ని లాగి పెద్ద చేసి అనవసరంగా దూషించి రెచ్చిపోయి కుటుంబాలను, సంఘాలను నాశనం చేసే చివరి దినాల్లోకి మనం వచ్చాం. అలాంటి వారిని రక్షించిన ప్రభు ఇక్కడ ఎఫెసీ పత్రికలో వీరిని కూడా రక్షించాలని ఆలోచన చేత మనం ప్రార్థన చేయడం చాలా సంతోషమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేల్ గురించి ఒక మాట చెప్పిన, కీర్తనాకారుడు ఇలా చెప్పాడు. 106వ కీర్తన 33వ వచనంలో ఇలా చెప్పాడు. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 33వ వచనంలో చెప్పాడు, ఎట్లనగా అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అని. మోషే మీద తిరుగుబాటు చేశారు, నాయకుల మీద తిరుగుబాటు చేశారు, వాక్యాన్ని ఎదిరించారు. ఎన్నే ఎంబ్రేలు ఆ రోజుల్లోనే ఉన్నారు. అలా తిరుగుబాటు చేయగా దేవుడు వారిని పట్టుకున్నాడు. వారు పరిశుద్ధులయ్యారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో, ఛాలెంజ్తో, ప్రార్థనతో దేవుని సన్నిధిలో మనం జీవించడానికి మనమే సమర్పించుకోవాలని జ్ఞాపకం చేస్తాం. ఇంకొక మాట కూడా అంటాను, ఓ 5 minutes. మీరు ఎలాంటి వారు? చాలా సంగతులు చెప్పుకున్నాం. వాక్యమును ఎదిరించువారు అన్నారు. సేమ్ అలాంటి మాట, అంతకంటే పెద్ద బాట. రండి, కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మరొక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 32వ వచనం చదువుతున్నాను. 15వ అధ్యాయం 32 ఇలా చెప్పాడు. 31 కూడా చదువుతాను. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయముతోడు నేను దినదినము చనిపోతున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడినడల నాకు లాభమేమి? ఏమర్థమైంది? ఎఫెసీలు ఎలాంటి వారు? మృగములు, వాక్యమును ఎదిరించువారు, చీకట్లో ఉన్నటువంటి వారు, వాయుమండల సంబంధమైనటువంటి అనుచరులు, చచ్చిన వారు, ఉగ్రతకు పాత్రులు, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వారిలో. ఇక్కడ మరొకటి ఏంటంటే మృగములు. ఎవరు? ఎఫెసు వారు. రక్షించబడక ముందు మృగ జీవితాన్ని జీవించిన వారు. సోదరులారా, మన భారతదేశం కూడా అలాగే ఉంది కదా. కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప దైవజనుడైనటువంటి గ్రహం స్టెయిన్స్, ఆయన కొడుకులు, కూతురు, భార్య ఆస్ట్రేలియాలో, క్షమించండి, ఒరిస్సాలో భారీ పదలో కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తున్నారు వాళ్ళు. తెలిసి ఈ సంగతులన్నీ మర్చిపోతాం, అప్పుడప్పుడు జ్ఞాపకం చేయబడుతున్నాం. మృగముల్లాగా. విషయం ఏంటో తెలుసా? గ్రహం స్టెయిన్స్ ఇంటికి కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సాకు వచ్చారు. న్యూలీ మ్యారీడ్ కపుల్. అందుకని ఆయన ఏం చేశాడంటే, 2 కొడుకులు ఫిలిప్, తిమోతిని ఆయన కార్లు వేసుకుని వ్యాన్లో పడుకున్నాడు. భార్య అడుగు మీద పడుకుంది కుమార్తెని వేసుకుని.
అర్ధరాత్రి అయింది. దారాసింగ్ వచ్చాడు, అమాంతంగా పెట్రోలుతో వ్యాన్ మీద దాడి చేశాడు, కిరోసిన్ పోసి తగలబెట్టేశాడు. నేను ఆ రోజుల్లో కర్నూలులో ఉన్నాను. చాలా దుఃఖం వచ్చేసింది. మాడి మసి అయిపోయారు. 3 ముద్దలు తీశారు కారులో నుంచి, వ్యాన్లో నుంచి. సమాధి పెట్టెలు సిద్ధం చేశారు. 3 ముద్దలు దొరికినాయి. ఏమైందో తెలుసా? ఒక ముద్ద తీసి ఒక పెట్టెలో పెట్టారు, ఇంకో ముద్ద ఇంకో పెట్టెలో, ఇంకో ముద్ద కాలిపోయిన బూడిద పెట్టారు. దిస్ ఈజ్ ఇండియా. మర్చిపోకండి. భారతదేశం నా మాతృభూమి అని చెప్పాం, పిల్లలకి నేర్పించాం. కానీ రోజు రోజుకి మృగాలు పెరుగుతూ ఉన్నాయి, ఎదిరించేవారు పెరుగుతున్నారు. ప్రియులారా, ఎంత దారుణమైపోయిందో. అయితే ఒక శ్రేష్టమైన సంగతి నాకు ఎంత ఇష్టమో సహోదరి స్టెయిన్స్, మిసెస్ స్టెయిన్స్ అంటే, ప్రభుత్వ వారు పిలిచారు, ఇలా చేశారు కదమ్మా, మీరేం చెప్తారు అని అంటే, మా ప్రభు మా రక్షకుడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. నేను కూడా వీరిని క్షమిస్తున్నాను. నో పనిష్మెంట్. దారాసింగ్కి మీరేమీ కూడా శిక్ష విధించొద్దని చెప్పింది. వెంటనే ప్రభుత్వం వారు ఆమెకు పద్మశ్రీ అనే బిరుదు ఇచ్చారు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అది దేవుని ప్రేమ. ప్రియులారా, గమనించండి. మృగములు వంటి వారు, మృగములు వంటి వారు ఎవరో చెప్పారు. ఆ పిల్లలు కారులో కాలిపోతున్నప్పుడు దాహం వేసి డాడీ డాడీ వాటర్ 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 అన్నారంట. తలుపులే కాలిపోయి పెట్రోల్ వేసి కాలిపోతుంది, తండ్రి ఎలా తీస్తాడు? అలా చచ్చిపోయారంట. పర్యవసానం చెప్పిన ఆ సంఘటన జరిగిన 4 నెలలకి కరెక్ట్గా భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఎస్, ఒరిస్సాలో 6 మాసాలు నో కమ్యూనికేషన్స్, నో టెలిఫోన్, నో రైస్, నో ఫుడ్, నో ఎలక్ట్రిసిటీ, ఏమీ లేవంతే. ఒక ఆయన ఇలాగన్నాడు, ఆ పిల్లలు కారులో ఉండి నాన్నగారిని కేకేసి డాడీ డాడీ వాటర్ వాటర్ అన్నాడు. బహుశా దేవుడు విన్నాడేమో, వాటర్తో నింపేశాడు ఆ దేశాన్ని. మొత్తం నింపేశాడు. 6 నెలలండి. దట్ ఈస్ హిస్టరీ అండి. మనం ఏం కల్పించి చెప్పక్కర్లా. మృగములు, అవును అంటున్నాడు. ఎఫెసులో నేను మృగములతో పోరాడు. నేను మనుష్య రీతిగా చెప్తున్నాను. మృగములతో పోరాడడం అంత తేలిక, మనుషులతో పోరాడమే చాలా కష్టం. మృగములతో పోరాడి తిని, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అవునవును, భారతదేశం నిండా మృగాలు ఉన్నాయి. క్రైస్తవుల్లో మృగాలు ఉన్నాయి, నామకార్థ క్రైస్తవుల్లో మృగాలు ఉన్నాయి. ఈ మృగాల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అవును, ఎఫెసులో ఉన్న మృగాలను మార్చిన దేవుడు మన దేశాన్ని కూడా మార్చాలని భారంతో ప్రార్థన చేద్దాం. బహుశా 2012 అనుకుంటా, ఢిల్లీలో దేశ రాజధానిలో నిర్భయ్ అనే మెడికల్ స్టూడెంట్, మనకి తెలిసి అన్నీ ఊరికే రిపీట్ చేస్తున్నాం అంతే. వ్యాన్ కారు ఎక్కింది, గవర్నమెంట్ బస్సు ఎక్కింది. 6 ఉన్నారు అందులో. 2 డ్రైవర్లు, 2 క్లీనర్లు, ఇంకిద్దరు ఎవరో పనులు కొంచెం దూరం తీసుకెళ్లారు. అప్పుడే నిర్భయ అనే చట్టం పెట్టింది భారతదేశం. పిల్లరా, భయంకరంగా 6 దుర్మార్గులు, క్రూర మృగాలు నిర్భయ అనే యవనస్తురాల మీద పడి దాడి చేశాయి, చంపేశారు. నేను ఆ కట్టింగ్స్ ఎక్కడో దాశాను. అందులో అందరికంటే చిన్నోడు, అడు మైనర్ అంట. చెప్పకూడదు కానీ చెప్పాలి, మరి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వాడు కూడా పాడు చేసి ఒక ఇనప రాడ్డు మానవలో పెట్టాడని పేపర్లో చూసాం. దిస్ ఈజ్ ఇండియా. జాగ్రత్త. ప్రతి చోట ఉంటారండి. ఎఫెస్లో ఉన్న మృగాలు ప్రతి చోట ఉంటారు. మనము మృగముల మధ్య జీవిస్తున్నాం, మనం మృగాల మధ్య బ్రతుకుతున్నాం. మన చుట్టూ 1 కాదు 2 కాదు, ప్రతిరోజు అనేకమైన ఇన్సిడెంట్స్ టీవీలో చూస్తున్నాం, పత్రికల్లో చదువుతున్నాం. మనము మృగముల మధ్య ఉన్నాం. మృగ స్వభావం ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు ప్రభు దగ్గరికి రావాలి. ఎఫెసీలను మార్చిన దేవుడు మనల్ని కూడా తప్పనిసరిగా ఆయన మారుస్తాడనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. యేసు అనుచరులన్న పత్రికలో నేను 25 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. ఆ వేదిక నాకు దక్కిందంతే. అందులో ఆ ప్రసంగమే హైలైట్ అని అందరూ చెప్తారు. ప్రభు నాకు ఇచ్చాడు ఆయనతో స్నేహం బట్టి. ఒక ఆమె ఉత్తరం ఫోన్ చేసింది నాకు. అన్నయ్య అంది. అమ్మ ఎవరు అన్నాను. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు పలానా పలానా అంది. ఏంటమ్మా అని అడిగాను. ఈ నెల ఆర్టికల్ చదివి నేను చాలా ఆదరించబడ్డానని అంది. చాలా వందనాలమ్మా, నాకు చిన్న ప్రార్థనాంశం ఉంది మీకు చెప్పుకుందామని అంది. చెప్పండి అమ్మా. హైదరాబాద్లో పెద్ద చర్చిలో మా ఆయన పాస్టర్ అది
ఓ పాస్టర్ గారు భార్య అన్నమాట మీరు అన్నాను. అన్నయ్య, మా ఆయన వేదిక మీద ఉన్నప్పుడు ఎరగదీసేస్తాడన్నయ్య, ప్రజలందరినీ ఏడిపించేస్తాడన్నయ్య, ప్రసంగం చేసాడంటే అందరూ కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటారన్నయ్య, కింద పడిపోతారన్నయ్య, అంత బాగా మాట్లాడతాడని. ఇంట్లోకి వచ్చాక నాతో మొదలెడతాడని, నన్ను ఏడిపిస్తాడని. అయ్య బాబోయ్, మీ ఆయన పాస్టరా, వేదిక మీదేమో ఇంత బాగా మాట్లాడతాడా, ఇంట్లోకి వచ్చి నిన్ను ఏడిపిస్తాడా? మామూలుగా కాదని. 2 పిల్లలు అన్నయ్య, పాప 10th క్లాస్ చదువుతుంది, ఇంకొక పాప 7th క్లాస్ చదువుతుంది. పిల్లల కోసం బతుకున్నానన్నయ్య, పిల్లల కోసం సంసారం చేస్తున్నాను. అంటే పాస్టర్లో కూడా మృగాలు ఉంటారన్నమాట కదన్నా, పెద్దల్లో కూడా మృగాలు ఉంటారు, అందరిలోనూ ఉంటారు, పాస్టర్లో కూడా ఉంటారంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మృగనైజం, క్రీస్తు రక్తంలో కడగబడకుండా పాపములో అలాగే జీవిస్తూ ఉంటే ఎవరైనా కానీ మృగ నైజంతోనే బ్రతుకుతారు. అలాంటి వారిని కూడా ప్రభు రక్షించాడు, మారు మనసులోకి తీసుకొచ్చాడనే సత్యాన్ని మనం వాక్యంలో మనసు. ఎంత గొప్ప మార్పు అండి! మృగాలు మారడం ఏమిటి, వాక్యమును ఎదిరించేవారు మాటలం ఏంటి, చీకట్లో ఉన్నవారు మారడం ఏమిటి, సాతాను అనుచరులు మారడం ఏంటి, చచ్చినోళ్ళని తిట్టిన వాళ్ళు మారడం ఏమిటి? దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడంటే ఇలాంటి వారందరినీ కూడా ఆయన మార్చుకుంటూ వచ్చాడని మనం చూస్తున్నాం. నేను ముగిస్తాను. ఇక నిన్నెవ్వరూ బలవంతం ఎవ్వరూ బలవంతం చేయడం లేదు. ఈ విషయాలు వింటుండగా నీ జీవితాన్ని మార్చుకుంటే నీకెంతైనా క్షేమం, ఎంతైనా మంచిది. మనకు సమీపంగా ఉన్న దేవుడు, మనకు అనుదినము లభిస్తున్న దేవుడు, మనం దొరికితే వెదికే దేవుడు, అందుబాటులో ఉన్నటువంటి ప్రభువు మన నైజం మార్చాలని మనం కోరుకోవాలి, మన పరిస్థితి మార్చాలని మనం ప్రాధేయపడాలి. కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించి ప్రభు మహిమ కొరకు జీవించడానికి ఒక శ్రేష్టమైన తీర్మానం తప్పనిసరిగా అవసరం. ఎక్కడో చోట కనపడుతూ ఉంటుంది అన్నాడు భక్తుడు. ఇలా చెప్పాడు, చౌదరి పురుషోత్తం గారు రాసిన పాటలో, త్రాహిమాం క్రీస్తునాథ అనే పాటలో ఉంటుంది, త్రవ్వుచున్న కొలది తరుగదు నా పాపరాశి, ఈ విధమున నేను చెడిపోతుని. ఎక్కడో ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది కానీ పెరిగి పెరిగి పెద్దయి జీవితాన్ని నాశనం చేస్తుంది. భక్తుడు ఇలాగన్నాడు, సిన్ ఈజ్ ప్రోగ్రెసివ్ ఇన్ ఇట్స్ నేచర్. పాపం అనేది ఏంటంటే సిన్ బ్రీడ్స్ అని కూడా అంటారు. పాపం ఏం చేస్తుందంటే వ్యాపిస్తుంది, చిన్నగా ఉంటుంది, గుడ్డులాగా, పుల్ స్టాప్ లాగా, నెమ్మదిగా అది పెద్దదయ్యి తనము ఏం చేస్తుందంటే నాశనానికి నడిపించే వరకు కూడా మనల్ని వెంటాడుతుంది. అంచేత పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేసుకుని యేసు ప్రభువును అంగీకరించి మన స్వభావాలు మార్చుకొని ప్రభువుకు లోబడ్డం చాలా శ్రేష్టమైన సంగతి. ప్రభువా, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా మృగ నైజాన్ని మార్చుకుంటాను, నీ వాక్యాన్ని ఎదిరించే పరిస్థితులను నేను సరిచేసుకుంటాను, నన్ను క్షమించునైనా అని చెప్పి ప్రభు దగ్గర మనం అడగడం చాలా శ్రేష్టమైన. ఇంకొక మాట అలా అంటాను, ముగించేస్తున్నాను. అది కూడా ఇక్కడే రాశాను. ఇలా ఉంది వారి సంగతి అనమాట. ఎన్ని లక్షణాలో. మరొకటి ఏంటంటే ఇలా చెప్పాడు, పౌలు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 19వ అధ్యాయం 28వ వచనంలో, వారు విని, ఎవరు? ఎఫెసు వారు పౌలు మాట్లాడుతుండగా వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల అర్థమీ దేవి, మహాదేవి అని కేకలు వేశారు. అబ్బా, ఎలాంటి వారు వాళ్ళు? రౌద్రం, కోపిష్ఠులు. వాళ్ళకున్న క్వాలిటీస్ అండి. ఇదంతా ఎఫెస్ హిస్టరీ. ఇది నర్సాపూర్ హిస్టరీ కాదు, ఇది ఢిల్లీ హిస్టరీ కాదు, ఇది విజయవాడ హిస్టరీ కాదు, ఎఫెస్ హిస్టరీ. ఇదంతా రౌద్రముతో నిండిన వారై, ఫ్యూరియస్ పీపుల్. ఏమీ లేదు, ఈ విగ్రహారాధన వలన మీకు ఏం ప్రయోజనం లేదని చెప్పాడంతే. అర్థమైందా? ఆయన వాక్యం విన్న వారందరూ కూడా చాలామంది ఆ విగ్రహారాధన విడిచిపెట్టి వస్తున్నారు. వ్యతిరేకులు ఎలాగం రౌద్రముతో నిండిన వారై అర్థమీ దేవి, మహాదేవి కేకలు వేసి
రౌద్రముతో. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన దేశం ఉంది, మన రాష్ట్రం ఉంది, మన పరిస్థితులు ఉన్నాయి, మన చుట్టూ ఇలాగే ఉన్నాయి. అంతే. నోరు జారేమా, నోరు మెదిపేమా, చాలా ప్రమాదం అన్నమాట. ఎంత భయంకరమైన పరిస్థితులు రోజు రోజుకి విజృంభిస్తున్నాయో మనం చూసి వాక్యానికి లోబడి మనం మారకపోతే మారి మన జీవితాలను సరిచేసుకోవడం మంచిది. విజయవాడ కూడా గలిబిలిగానే ఉన్నట్టుగా కనపడుతుంది. ప్రతి చోట గలిబిలే. ఇక్కడ ఎఫెసీ పట్టణంలో కూడా తర్వాత వచనంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అర్తమీదేవి మహాదేవని కేకలు వేసిన తర్వాత వచనం చెప్తాను, 34వ వచనంలో ఏమనుందంటే, ఆ పట్టణము మిక్కిలి గలిబిలిగా ఉండేది. జాగ్రత్త, గలిబిలి ఉన్న దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. అందుకని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీలను దర్శించి రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించాడు. మనలో చాలామందిని రక్షించాడు, దీనులుగా చేశాడు, సాత్వికులుగా చేశాడు, ప్రభువును వెంబడించేవారుగా చేశాడు. ఇంకా కొంతమంది అటు ఇటు కాకుండా ఉన్నారు. అదే చింత, దానికోసమే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టడంలో సంఘం యొక్క ఉద్దేశం ఏంటండి? అనేకులు రక్షించబడాలి. అంచేత మనలో ఉన్నటువంటి క్వాలిటీస్, లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడైనా సమయం మించిపోయింది ఏమి లేదు, ప్రభు దగ్గరకు వద్దాం, పశ్చాత్తాపడదాం, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుని ఆయన రక్త ప్రోక్షణ కిందకు వద్దాం. ఎబ్రీ పత్రికలో అన్న చెప్తారేమో, క్రీస్తు రక్తమును తమ పాదములతో త్రొక్కి అని ఉంది అక్కడ. ఆయన రక్తాన్ని త్రొక్కినటువంటి వాళ్ళను. అందుచేత ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభువుకు సమర్పించుకుని రక్షించబడి ఆయన కొరకు జీవించడానికి ఆత్మదేవుడి చిన్న తలంపు దీవించునుగాక.